టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ అంటే రిటైర్డ్ డీజీపీ ఎవరు మహేందర్ రెడ్డి అట ఆయన అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్పై దృష్టి పెట్టిన సీఎం చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్కు పంపించినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్గా నియమితులు కానున్నారు. డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ పదవి భర్తీపై దృష్టి పెట్టారు. సో మొత్తానికి అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా గతంలో డీజీపీగా పనిచేసి రిటైర్ అయినటువంటి మహేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సో ఆయన అవుతే మరి ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ అంటే రిటైర్డ్ డీజీపీ ఎవరు మహేందర్ రెడ్డి అట ఆయన అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్పై దృష్టి పెట్టిన సీఎం చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్కు పంపించినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్గా నియమితులు కానున్నారు. డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ పదవి భర్తీపై దృష్టి పెట్టారు. సో మొత్తానికి అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా గతంలో డీజీపీగా పనిచేసి రిటైర్ అయినటువంటి మహేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సో ఆయన అవుతే మరి ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా